ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమ శివాయ. ముందుగా అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ న్యూస్. క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి ఇలా అనేక నామాలతో పిలిచే ఈ ద్వాదశి విశిష్టత గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అసలు ద్వాదశికి ఏ ఏ పనులు చేయాలి, ముఖ్యంగా ద్వాదశి రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు, క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథని క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసుకున్న అనంతరం తులసి కోట దగ్గర కూర్చొని వినటం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది. ముందుగా అసలు క్షీరాబ్ది ద్వాదశి ఈ నామాల గురించి మనం తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటాము. ఈరోజు ద్వాదశి తిథి. ఈరోజు ఉసిరి కొమ్మను విష్ణువుగా, తులసీదేవిని లక్ష్మీదేవిగా భావించి వాటికి వివాహం జరుపుతారు కొన్ని చోట్ల. ఈ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి, బృందావన ద్వాదశి, ఉద్దాన ద్వాదశి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. మరి వాటి పేర్ల వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఏంటో మనం తెలుసుకుందామా? ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటాడు. దాన్ని ఉద్దాన ఏకాదశిగా పిలుస్తాము. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీదేవిని వివాహమాడతారట. అందుకే ఏకాదశి తర్వాత రోజున వచ్చే ద్వాదశి తిథిని ఉద్దాన ద్వాదశి అని పిలుస్తాము. క్షీరసాగర మదన ఘట్టం గురించి వివరణ అనేక పురాణాల్లో ప్రస్తావనలో ఉంది కదా. వాసుకుని తాడుగాను, మందర పర్వతాన్ని కవ్వంగాను చేసుకుని ఈ రోజునే రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని పిలుస్తుంటారు. అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తుంటారు. అదేవిధంగా ముఖ్యంగా క్షీరాబ్ది అంటాము కదా, క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది వచ్చింది. క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తాము. అదేవిధంగా పాలకడలి నుంచి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఈరోజు శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే క్షీరాబ్ది కన్యక అని ఆమెను పిలుస్తుంటాం. అందుకు గుర్తుగా కూడా ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని చెబుతాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వరకు చాతుర్మాస్య దీక్షను చేస్తారు. ఈ రోజున దీక్ష విరమిస్తారు కాబట్టి ఈ పవిత్ర తిథిని యోగీశ్వర ద్వాదశిగా కూడా పిలుస్తుంటారు. ఈ రోజును బృందావన ద్వాదశిగా కూడా పిలుస్తారు. మహాలక్ష్మి సమేతుడై శ్రీ మహావిష్ణువు బృందావనానికి వస్తాడు. బృందావనం అంటే తులసి వనం అన్నమాట. అందుకే ఈరోజు తులసి చెట్టుకు అంతటి ప్రాధాన్యత వచ్చింది. ఈ రోజున ముఖ్యంగా తులసి కోటను రోజు పూజిస్తాము. కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టును విశేషంగా పూజిస్తారు. ఈ రోజున నదీ స్నానం చేయటం వలన అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో కాశీక్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం లభిస్తుందని మనకి కార్తీక పురాణం చెబుతుంది. ద్వాదశి సాయంత్రం ముత్తైదువలు ఇంటిని రకరకాల దీపమాలికలతో అలంకరించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. దాత్రి, తులసి చెట్లకు వివాహాన్ని జరుపుతారు. దాత్రి చెట్టు అంటే ఉసిరిక చెట్టుకు తులసి చెట్లకు వివాహాన్ని జరుపుతారు. ఇక కొన్ని చోట్ల ఈ ద్వాదశి రోజున ఉదయాన్నే తులసి మొక్క దగ్గర ఒక పెద్ద పాత్రలో ఆవు పాలు పోసి అందులో బియ్యం పిండిని వేసి జొన్న కర్రతో చిలుకుతారు. చిలికేటప్పుడు ఆ క్షీరసాగర మదనానికి గుర్తుగా ఉండే పాటను పాడుతుంటారు. అంటే క్షీరసాగర మదనానికి గుర్తుగా ఈ పని చేస్తారు. ఆ తర్వాత ముత్తైదువులను పిలిచి మంగళ ద్రవ్యాలను అందిస్తారు. ఇలా కొన్ని చోట్ల విశేషంగా చిలుకు ద్వాదశిని చేసుకుంటారు. ఇవండి ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి వెనుక ఉన్న ఆంతర్యం. ఇప్పుడు మనం
క్షీరాబ్ది ద్వాదశి రోజున వినవలసిన వ్రత కథను మనం తెలుసుకుందాం. ఈ వ్రత కథ వినేటప్పుడు చేతిలో పువ్వులు అక్షంతలు పట్టుకుని భక్తి శ్రద్ధలతో వినటం వలన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఆ కథ ఏంటో చూద్దామా మరి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో కలిసి ద్వైతవనమందుండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు ఆయనకి తగిన పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి అనుజ్ఞ పొంది కూర్చుండి కొంత తడువు మాటలాడి ఆయనతో, స్వామి, మీరు అన్ని ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములు ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవేయండి అని అడుగగా వ్యాసుడు, నాయన, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడుగగా అతడు సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను ఆ 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూకిన తర్వాత పాలసముద్రం నుంచి లేచి క్షీరాబ్ది ద్వాదశి నాడు పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును మునుల తోడును లక్ష్మీ తోడును కూడి బృందావనానికి వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వపాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడు. కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు ఈ విధంగా చెప్తున్నాడు. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకుని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధాలుగా అలంకరించి తులసి మాలమందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారాలతో పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత శ్రీ లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను. మానవుడు చేసినను ఇష్టముగాంచును. ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమను ఎవరు చెప్పగలరు? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము కలుగును. అంతకన్నా ఎక్కువ చేసిన ఆ ఫలం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. భక్తితో ఒక వత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి అగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యము నందును. 1000 వత్తులు వేసినచో విష్ణు రూపుడుగాను. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది. నువ్వుల నూనె మద్యమును, తేనె అధమము, ఇతరములైన అడవి నూనెలు కనీసము. ఆవు నెయ్యి జ్ఞానమోక్షముల నొసగెను. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్ప నూనె భోగప్రదము. అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బర్రె నెయ్యి
పూర్వపుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీని వలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రులు కూడా ముక్తిని పొందుతారు. బృందావనమందొక మంటపము కట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి ఉన్న ఎవరు చూచి ఆనందపడునో వాని పాపములన్నీయూ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును చెంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు. తుదకు ఉద్దాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచిన వారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు. తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి కోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. యాన్ములే అను మంత్రమును పఠించే వారికి ఏ బాధ ఉండదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవ యందే ఒక పూర్వకథను చెప్పెదను వినుము. కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలములో ఒక తులసి కోటను తులసి తోటను చూశారు. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూసి హరిమేధుడు ఇది ఏమని అడిగెను. సుమేధ నిండబాధగా నున్నదని ఒక మర్రి చెట్టు నండకు చేరి తులసి కథనిట్లు చెప్పదొడగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలగు ఎన్నియో ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశం పుట్టెను. ఆ అమృత కలశమును చేతబూని మహానందమునొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము చేయగలదానవగునని ప్రేమ మీర పలికెను. అందువలన నారాయణునకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును. అందువలన నేను తులసికి మొక్కినను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపులకు వచ్చి దివ్య తేజముతో నిలిచి ఉండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడే ఇలా అన్నాడు. నేను దేవలోకవాసిని. నా పేరు ఆస్తికుడు అనెదరు. నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామవికారముచే మైమరిచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన సమాధి చలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూచి ఈ విధంగా నాకు అలజడి కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడు వగనని శపించి తప్పిదమ్ము పురుషునిది కాని స్త్రీలు పరతంత్రులు, వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుని చెయ్యగా నాయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు వగుదనని అనుగ్రహించెను. అప్పట్నుంచి బ్రహ్మరాక్షసుణ్ణై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన నేడు శాప మోక్షణము నొందితిని అని చెప్పి
రెండవ వాని వృత్తాంతము చెప్పసాగాను. ఈయన పూర్వమొక మునికుమారుడిగా నుండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిగా గురువు వలన శాపము పొంది బ్రహ్మరాక్షసుడు వగుమని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను. మేమిద్దరమును మీ దయ వలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మును గ్రహించినారు కాన మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకు వెళ్ళిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి ఉత్తమగతిని పొందుదురని బ్రహ్మ నారదునికి చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా, ఈ విధంగా క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు. ఇదండి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. ఇది విన్నవారికి చదివిన వారికి ఉత్తమ ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.